హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఏంటి సార్, పోసాని కృష్ణమూర్తి గారు నేను చచ్చిపోతే నా శవం కూడా ఎవరు చూడడానికి రాకూడదు అని అంటున్నారు సార్. ఏంటి సార్, అది ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఆయన బేసిక్గా డైలాగ్ రైటర్ అండి. ఓకే సార్. ఆ డైలాగ్స్ ఈ రాజకీయాల్లో ప్రయోగిస్తున్నాడు అంతే. ఓకే సార్. అంతేగాని అది దీనికి బదులుగా ఏదో సినిమా కథలు రాసుకుంటే బాగుంటుంది, డైలాగులు రాస్తే బాగుండేది. ఒకవేళ నేను చచ్చిపోయినట్టు ఎవరు రావద్దంటే ఎవరు వచ్చేస్తారని నీకు చచ్చిపోతే? ఇప్పుడు నీకేం వాల్యూ లేదు డైలాగ్ రైటర్గా. అదే తిరుకురు శ్రీనివాసు చనిపోయినట్టు వస్తారు, కానీ నువ్వు చనిపోతే ఎవరు వస్తారు? నీ తాలూకు ఫ్రెండ్స్ బంధువులు వస్తారు. జనరల్గా నువ్వంటే నువ్వని కాదు, ఏ పేరు లేని వాడు చనిపోయినా అదే జరుగుతుంది. ఇండస్ట్రీలో పేరుంటేనే, అందులో లైమ్ లైట్లో ఉంటేనే, అందులోనూ బాగా సక్సెస్ అంటుంటేనే వస్తారు, అంతేగాని లేకపోతే ఎవరు రారు. అందువల్ల నువ్వు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. పోసాని కృష్ణమురళి గారు, మీరు చచ్చిపోయినా ఎవరు రారు. ఇది మేక్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్. ఎవరైనా డబ్బులు ఇచ్చి పిలవడానికి ఏమో ఇక్కడ నీ తాలూకు పార్థివ దేహం ఉంటుంది కదా, డబ్బులు ఇచ్చినా ఎవరు రారు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తాము, మందు ప్యాకెట్ ఇస్తామన్నా ఎవరు రారు. అది గుర్తుంచుకోండి. మీరు చేసిన మంచి పనులు ఏమిటండి ఇండస్ట్రీకి, సినిమాకి? ఇప్పుడు సినిమా ఫిలిం ఫీల్డ్కి ఏమో డెవలప్మెంట్ కార్పొరేషన్కి మీరు చేసిన మంచి పనులు ఏమిటి? ఎంతమంది పేద కళాకారులకి కార్డులు కట్టారు? గవర్నమెంట్ పేద కళాకారులు ₹1,00,000 పెట్టి కార్డులు కట్టుకోలేరు, వాళ్ళు కొంచెం కార్డులు కట్టారు కదా. ఎంతమంది డ్యాన్సర్స్కి మీరు డ్యాన్స్ కార్డులు తీసుకున్నారు? ఎంతమంది మేకప్ కళాకారులు అసిస్టెంట్లుగా బతకవలసిందేనా? అసిస్టెంట్లు ఇండిపెండెంట్లుగా బతకవలసిన అవసరం లేదా? వాళ్ళకి ఏమైనా మీరు సహాయం చేశారా? పోనీ ఎంతోమంది రైటర్స్ ఉన్నారండి, కథలు బండిల్స్ చెంకలో పెట్టుకొని ఉదయం లేచి తిరుగుతుంటారు. వాళ్ళకి ఏమైనా రైటర్స్గా ఏదైనా ప్రమోట్ చేశారా? ఆ కథలకేమో పేటెంట్ రైట్స్ అది ఎస్టాబ్లిష్ చేసి కథలు ఎవరికైనా కావాల్సినట్టయితే ముందు మీరు కొంత, అంటే కథని మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కథ విన్నప్పుడు కొంత అమౌంట్ పే చేయండి, ఎంతో కొంత. అంటే రైటర్ తాలూకు శ్రమ ఊరకనే పోకుండా, ఇప్పుడు మీరు రాసుకున్నారండి కష్టపడి, ఆ కథ మీరు కష్టపడి వినిపిస్తారు, అంతా వింటారు, అందులో పాయింట్లు తీసుకుంటారు, ఏం చేస్తారు అది పాపం పుణ్యం దేవుడు ఎరుగు, వెళ్ళిపోమంటారు. వాడు ఏమైపోతారండి రైటరు? వాడెంత ఎన్ని రోజులు నిద్రాహారం మానేసుకొని కథను తయారు చేసుకుంటాడు. ఒకరితో చెప్పాలనేసరికి ఎంత ప్రిపేర్ అవుతాడు. ఆ నిద్రాహారం కూడా మానేస్తాడు. ముందు కథ చెప్పాలి, ఒప్పించాలి, కొంత తాలూకు కళ నెరవేరాలనుకుంటాడు. అందువలన ఇట్లాంటి ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్గా మీరు చేసినట్టయితే మీ పేరు చెప్పుకుంటారు, అయ్యో నాకు ఆ రోజు ఆ ఉపకారం చేశారు అని చూడడానికి వస్తారు. కానీ మీరు ఏ ఉపకారం చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులాగా ఉంటే మిమ్మల్ని ఎవరు చూస్తారండి? మీరు అనుకుంటున్నారు మీరు చేస్తుంది మంచిదని, లేదు, మీరు చేస్తుంది మంచిది కాదు. ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. రచయిత అంటే సెన్సిటివ్గా ఉండాలండి. అది చాలా ఆయనకి ఆత్మగౌరవంతో ఉండాలి రచయిత. ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే మంచి డైలాగ్స్ రాయగలడు, మంచి కథలు చెప్పగలడు, సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలడు. అలా కాకుండా ఒకరికి అమ్ముడుపోయినట్టయితే, ఒకరు చెప్పమన్న మాటలే చిలక పలుకుల్లాగా మనం రిపీట్ చేసినట్టయితే మనకంటూ ఏ వాల్యూ ఉంటుంది? పోసాని గారు ఆలోచించండి. ఒకప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని పొగిడి వైసీపీని తిట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి. అవును. ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీలో చేరి టీడీపీని, జనసేన పార్టీని తిడుతున్నారు. దానివల్ల ఆయనకి ఏమన్నా వచ్చేది ఉందంటారా? లేదు, మధ్యలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేసి ఏమన్నా పదవి పొంది దాని గురించి మాట్లాడదాం అన్న దాని గురించి సార్. అదే బాబు, ముందు టీడీపీ పార్టీలో నిలువెత్తు ఫోటోగ్రాఫ్ వేశాడు, పబ్లిసిటీ. 10 లక్షలు 15 లక్షలు అప్పుడు ఖర్చు పెట్టాడు. దేనికి? తెలుగుదేశం పార్టీకి. తర్వాత ప్రజారాజ్యం పార్టీ మన చిరంజీవి గారితో కూడా కలిసి ఆయనకు కూడా ఫోటో వేసి ఓహో అన్నాడు. తర్వాత ఇప్పుడు మనకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చాడు. పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇంతవరకు ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు అలా కాదు,
సంపాదించడం నేర్చుకున్నాడు. సినిమాలు ఉండటం లేదు. అంటారు కదా, అయ్యా నీ పార్టీలోకి వచ్చిన తర్వాత నా సినిమాలు లేవు, నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, నా బోర్డంత ఖర్చు, నెలకో 10 లక్షలు ఉంటే కానీ నేను గెటాన్ అవ్వలేను అంటే ఇస్తారు కదా. ఆయనకి ఏముంది ఇప్పుడు? ఎవరు ఈయన పేరు మన రామ్ గోపాల్ వర్మకి ఇచ్చినట్టుగా ఈయనకు కూడా ఇస్తాడు. పెద్ద మొత్తమే ఇస్తాడు. ఇంత మొత్తం అని చెప్పడం మనకు అతిశయోక్తి అవుతుంది, కానీ పెద్ద మొత్తం ఇస్తాడు చాలు. ఆ లైఫ్ సెటిల్ అయిపోయింది. నా లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడితే ఉంది? ఏం మాట్లాడడానికైనా మనకి వెనక ఉంది కదా. అందువల్ల అలా మాట్లాడుతున్నాడు. కానీ నేను చచ్చిపోతే ఎవడు రావద్దంటే ఎవడు అంత క్యూలో లేరు నీ దగ్గర రావడానికి, నిన్ను చూడడానికి. కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కాసేపు ఏ ఇండస్ట్రీలోనైతే పుట్టావో, ఏ ఇండస్ట్రీలోనైతే పెరిగావో ఆ ఇండస్ట్రీకి మంచి చేసే ప్రయత్నం చెయ్యు, లేదా మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యు. నీ చేతిలో పవర్ ఉంది కనుక మంచి దారిలో మీ తాలూకు అధినాయకుడిని నడిపించు. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఒక పిచ్చివాడి స్వర్గంలాగా మిగిలిపోతుంది మీ తాలూకు ఆలోచనలు లేవున్నప్పుడు కూడా. ఈ మాటలు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు సార్ ఒకప్పుడు ఇప్పుడు మామూలుగా ఆయన్ని మెంటల్గా ఇస్తాడు, మెంటలోడు ఆడితే ఎందుకురా బాబు అని అంటున్నారు సార్. అవును, ఎందుకని అలా అంటున్నారు అంటారు సార్? అవునమ్మా. అంటే మానసికంగా ఆయన ఏమన్నా కొంచెం ప్రాబ్లంలో ఉన్నారంటారు ఆయన? అది ప్రాబ్లం కాదు, ఆయనే మెంటల్ కృష్ణ పెట్టుకున్నాడు కదా. అవును సార్. ఆయన తీసిన సినిమాకి ఆయనే మెంటల్ కృష్ణ అని పెట్టుకున్నాడంటే ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసు. ప్రజలు అనుకున్న దాన్నే పెట్టాడు అక్కడ. అర్థమైందా? ఆ మెంటల్ అంటే మెంటల్ అనే విషయం అందరికీ తెలుసు గనక ఆ మెంటలాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా తిట్టు అంటే ఎవరు తిట్టనండి, తిట్లు తిట్టగలిగిన సమర్థుడు ఎవరంటే నో డౌట్ పోసాన్ని. ఇటు పవన్ కళ్యాణ్ని తిట్టినా, మన చిరంజీవి గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ మదర్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ అంటే భార్యని తిట్టినా, ఎవరిని తిట్టినా సమర్థుడు. ఆయన చదువుకున్న చదువు, నేర్చుకున్న విద్య అంతా కేవలం మెగాస్టార్ కుటుంబం మీదే ప్రయోగిస్తున్నాడు. అన్ని పుస్తకాలు చదివాడు కదా. ఆ పుస్తకాల తాలూకు నాలెడ్జి అంతా మెగాస్టార్ కుటుంబం మీద ప్రదర్శిస్తున్నాడు. అందుకే మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకా ప్రజలు కూడా చీ చీ అంటున్నారన్నమాట. ఆ చీలు మామూలు స్వీకరిస్తేనే మాట్లాడుతున్నాడు. అదానికి ఒక గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఎవరు కాదని లేరు. కాదు సార్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, మన ఇండస్ట్రీ వాళ్ళ మీద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ మీద. దానివల్ల ఈయనకి అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటారా, లేకపోతే ఎవరన్నా రికమెండ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దని ఎవరన్నా చెప్తున్నారంటారు? లేదండి, ఇలా మాట్లాడితే ఎవరండి? ఇప్పుడు అంతకుముందు పోసాని కృష్ణమురళిని ఎప్పుడైనా చూడాలనుకున్నాడు కూడా మనసు మార్చేసుకుంటున్నారు. వాడు మెంటలోడు, వాడితో మాట్లాడేంటి మనకి అనుకుంటున్నారు కదా. ఈ మెంటలోడు అనే మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఆయన మాటలు విలువ లేదు, ఆయన పార్టీలోనే విలువ లేదు. కాదంటే ఎన్నిసార్లు నేను పవన్ కళ్యాణ్ తిట్టాను, ఎన్నిసార్లు నేను చిరంజీవిని తిట్టానని అక్కడ మన ఎవరితో జగన్మోహన్ రెడ్డితో చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ తిట్లు దేనికి ఉపయోగపడతాయండి? ఎవరైనా వింటారా? విని దాన్ని హర్షిస్తారా? మరి ఏమి లేదండి, చాలా బ్యాడ్గా అనుకుంటారన్నమాట. పోసాని కృష్ణమురళి చనిపోయినా ఎవరు రావద్దని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవ్వరూ రారు. నువ్వు ఇండస్ట్రీకి ఏం మంచి చేయలేదు, ఎవరికి ఏ ఉపకారం చేయలేదు, ఎవరు నీ పట్ల కృతజ్ఞతా భావం చూపించవలసిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు నిర్వీర్యం చేసుకున్నావు. జీవితానికి డబ్బు ఒకటే ప్రధానం కాదు, డబ్బు నీ వెంట రాదు. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసినటువంటి నీ తాలూకు కీర్తి ప్రతిష్టలే నీ వెంట ఉంటాయి. ఈ మాటలు ఇకనైనా గుర్తుంచుకో, గుండె మీద చేసి ఆలోచించుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.